ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామ పొలంలో సర్వే నంబర్ 307, 308 నందు 2007 సంవత్సరంలో తన పేరిట డి పట్ట పొందిన మొత్తం 3.88 ఎకరాల భూమిలో పుట్టపర్తి అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఓ పోలీస్ సిబ్బంది తన భూమిలో కొంత స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపట్టారని బాధిత రైతు రాధా రుక్మిణి తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ 2007లో ప్రభుత్వం ఈ భూమిని డి పట్ట క్రింద మంజూరు చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు సాగులో ఉన్నామని తెలిపారు. అయితే ఇందులో కొంత భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు రికార్డులు మార్పు చేయడంతో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇప్పటికీ హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు నడుస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పుట్టపర్తి ఫైర్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి మా భూమిలో కొంత స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపట్టడం దారుణమన్నారు. ఈ విషయమై స్పందన గ్రీవెన్స్లలో రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై వారు ఫైర్ కానిస్టేబుల్ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ అధికారి ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అడ్డుకునేందుకు వెళ్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కావున పై స్థాయి అధికారులు మాకు న్యాయం చేయాలని బాధితురాలు రాధా రుక్మిణి కోరారు. 2007లో మాకు గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చినారు. 17 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము. ఇప్పుడు వైసీపీ లీడర్ నాగిరెడ్డి, ఫైర్ పోలీసు రెడ్డి ఇద్దరు కలుసుకొని మా స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నారు. మేము చెప్పిన వాళ్ళు వినలేదు వాళ్ళు. మేము ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చాము. పొలబండ పొలంలో 308, 307లో మాకు పట్టా ఇచ్చారు. 3.88 సెంట్లు భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. మేము ఎస్పీ ఆఫీస్లోనూ ఫిర్యాదు ఇచ్చాము, మరి రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు కూడా చెప్పినా కూడా వినుకోకుండా దౌర్జన్యంగా ఇల్లు కట్టుకుంటున్నారు.